హలో ఎవ్రీవన్, ఈరోజు దోసకాయ చేస్తున్నాను. దిస్ ఇస్ టమాటో, ఒక్క టమాటో. ఇదేమో మీడియం సైజ్ దోసకాయ. ఐ థింక్ 3 స్మాల్ పొటాటోస్ తీసుకున్నా, అండ్ ఆనియన్స్ 1 స్మాల్ సైజ్, అండ్ 3 చిల్లీ అంటే పచ్చిమిర్చి. హ్యావ్ ఆన్ స్టార్టెడ్ దిస్ కుకింగ్. హ్యావ్ టు కీప్ ఇది ఏంటి కుక్కర్ పెట్టాను. పెట్టాక ఒక 2 అంటే ఆయిల్ తీసుకునే గడ్డతో 2 గడ్డలు ఆయిల్ తీసుకున్నాను. నా ఐ విల్ యాడ్ సమ్ ఇన్ వెజిటేబుల్స్ దీంట్లో వేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేద్దాం. ఇవి బ్రౌన్ కలర్ అంటే కొంచెం బాగా వేగేలాగా అయ్యాక తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ వేసుకున్నాం. చాలా సింప్లెస్ట్ వే ఆఫ్ దోసకాయ కాచడం. ఇది బాగా వేగాలి అంటిల్ ఇట్ టర్న్స్ ఇంటూ బ్రౌన్ కలర్. తర్వాత పొటాటోస్ వేసాను. కూడా కొంచెం అంటే పచ్చివాసన బాగా పోవడానికి. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఇది యాడ్ చేశాక టమాటా యాడ్ చేద్దాం. తర్వాత దోసకాయ వేసి ఇట్లా కలిపేయాలన్నమాట. కొంచెం కాసేపు ఒక 5 minutes వరకు పెట్టి ఉంచాం ఇన్ మీడియం ఫ్లేమ్. 5 minutes అయ్యాక కొంచెం పచ్చివాసన పోయింది. ఇంకా కొంచెం సేపు మగ్గించేద్దాం. తర్వాత సాల్ట్ అండ్ పసుపు అవి వేసుకోవచ్చు. ఓకే, కొంచెం సేపు అయ్యాక ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపడంత వేసుకోండి, మీరు ఎంత తింటారు దాన్ని బట్టి. సాల్ట్ వేసాక టమాటోస్ వేసేసాను. పక్క టమాటో ఇది కొంచెం మగ్గాలి. టమాటో మగ్గాక విల్ యాడ్ సాల్ట్ కానీ అవి వేసుకుందాం. ఓకే, టొమాటోస్ కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు మనం పసుపు కారం కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు. మన ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నో నీడ్. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా. ఇవి వేసుకున్నాక కలిపేద్దాం. ఇలా మొత్తం కొంచెం కలిపేశాక విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కారం వాసన పచ్చి వాసన పోయేదాకా కాసేపు మగ్గిచ్చేసాక ఒక్క గ్లాస్ అంటే ఇంత మనం రోజు వాటర్ తాగే గ్లాస్తో సేమి వేసుకోనమాట. ఎక్కువ అక్కర్లేదు, ఇట్లా మునిగితే చాలు. నేను ఒక 3/4 గ్లాస్ సరిపోతుంది. వాటర్ వేసాక ఇట్లా ఉంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉన్నది కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్కర్ అనమాట విజిల్ లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేశాక కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తే సెట్. దట్స్ ఇట్. కొంచెం మీడియం ఫ్లేమ్, నాట్ హై ఆర్ లో. మర్చిపోయాను చెప్పడం, ఇవి 3 or 4 విజిల్స్ చాలు. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫైనల్లీ 3 విజిల్స్ 4 విజిల్స్ కానీ వచ్చాక నేనైతే 4 విజిల్స్ దాకా ఉంచా. విజిల్స్ వచ్చేసాక
కాసేపు స్టవ్ ఆఫ్ చేసి ఉంచి ప్రెజర్ అంతా పోయేదాకా ఉంచుదాం. తర్వాత లిడ్ తీసి కాసేపు మళ్ళీ కుక్ చేయాలి. ప్రెజర్ పోయింది, విల్సి. ఓకే, లిడ్ ఓపెన్ చేద్దాం. ఇట్స్ లుక్ లైక్ దిస్. ఓకే, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టండి, బికాజ్ ఆఫ్ కొంచెం తొందరగా కుక్ అవడానికి. అయిపోయింది అంటే కొంచెం దగ్గర పడితే టేస్ట్ బాగుంటుంది. ఇట్స్ లుక్. కొంతమంది అయితే చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్, బట్ ఐ డోంట్. ఇలా దగ్గర పడ్డాక అయిపోయినట్టే. ఫైనల్లీ ఈరోజు దోసకాయ కూర అయిపోయింది.